హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్ అండ్ దిస్ ఈజ్ పూజిత. ఇది మన 5th వీడియో ఆఫ్ ఇండియన్ పాలిటీ సిరీస్. అండ్ పాస్ట్ వీడియోస్లో బ్రిటిష్ పార్లమెంట్ మన ఇండియాలో ఎనాక్ట్ చేసిన యాక్ట్స్ని చూసాం కదా. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. అండ్ దీంతో మన మన ఇండియాలో వాళ్ళ రూల్ని కంప్లీట్గా ఆపేసి మనకి ఫ్రీడమ్ ఇచ్చేశారు, ఇండిపెండెన్స్ వచ్చింది. సో వి సీ ఆల్ యాక్ట్స్, అవి చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యూషన్కి అవి లైక్ బేసిక్ థింగ్స్. సో ఆ వీడియోస్ షోర్ చూడండి. అండ్ ఇన్ దిస్ వీడియో వి విల్ సీ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు అప్పటి వరకు యాక్ట్స్ చేసినవన్నీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు, అది మన ఇష్టం. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, ఏమేం సోర్సెస్ తీసుకున్నాం, ఎంత టైం పట్టింది, అందులో ఎవరెవరు ఉన్నారు, సో ఇవన్నీ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూద్దాం. So first of all, let's see some background. In 1934, M.N. Roy first time put forward the idea of Constituent Assembly. Constituent Assembly అంటే ఏంటి అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే మన కాన్స్టిట్యూషన్ మేక్ చేయడానికి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఒక అసెంబ్లీని ఫామ్ చేసుకున్నారు. దాన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. సో ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఒకటి ఉండాలి మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి అనే ఐడియాని ఫస్ట్ ఫార్వర్డ్ పెట్టింది M.N. రాయ్. సో 1935 Indian National Congress demanded a constituent assembly to frame a constitution of India. సో మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలి అని ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అండ్ ఇన్ 1938 Jawaharlal Nehru on behalf of Indian National Congress declared that Constitution of Free India must be framed without outside interference by Constituent Assembly. అంటే ఎటువంటి బయట వాళ్ళతో ఏం ఇంటర్ఫియరెన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండా మనము ఓన్గా ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో అది ఫ్రేమ్ చేయడానికి ఫస్ట్ ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయాలి. అండ్ అందులో అవుట్ సైడర్స్ ఎవరు ఉండద్దు, ఓన్లీ మన ఇండియా పీపుల్, ఇండియా రిప్రజెంటేటివ్సే ఉండాలి. మనకి ఓన్గా మనమే, ఎవరితో బయట వాళ్ళతో ఏం సంబంధం లేకుండా. అంటే ఇప్పటి వరకు మనం బ్రిటిషర్స్ వాళ్ళ ఎనాక్ట్ చేసిన యాక్ట్స్నే ఫాలో అయ్యాం, వాళ్ళే రూల్ చేశారు కదా. సో అవుట్ సైడ్ ఇంటర్ఫరెన్స్ ఏం లేకుండా మనం ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవడానికి మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలి అని ఇన్ 1938 జవహర్లాల్ నెహ్రూ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ చేశారు. సో ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా షుడ్ బి ఎలెక్టెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉండే పర్సన్స్ కూడా పీపుల్ చేత ఎన్నుకోబడి ఉండాలి, అందులో ఉండే పర్సన్స్ అని డిమాండ్ చేశాడు. సో ఇన్ 1940 బ్రిటిష్ గవర్నమెంట్ ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేసింది. లైక్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మాకు కావాలి వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ అని డిమాండ్ చేసింది కదా. సో ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మనం ఆగస్ట్ ఆఫర్ అంటాం. ఇన్ 1942 సర్ స్టెఫర్డ్ క్రిప్స్ కేమ్ టు ఇండియా విత్ ఎన్ డ్రాఫ్ట్ ప్రపోజల్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆన్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో బ్రిటిష్ నుంచి సర్ స్టెఫర్డ్ క్రిప్స్ ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్తో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్తో ఇండియాకి వచ్చారు ఇన్ 1942. బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. అది ఎన్ఐసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఎ ఫెయిల్డ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ 2nd September 1945 World War II was ended with the victory of allied powers, that is Britain and America. World War II 1945 September 2nd ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్ 1946 ఒక 3 మెంబర్స్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ప్రపోజల్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరు? సర్ పెటిక్ లారెన్స్, స్టెఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ ముగ్గురు అప్పుడున్న బ్రిటిష్ పార్లమెంట్ క్యాబినెట్ మెంబర్స్. సో దీన్నే క్యాబినెట్ మిషన్ అని కూడా అంటాం. సో వీళ్ళు ఒక ప్రపోజల్, అంటే మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫామ్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. వీళ్ళ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక ఇండియా వాళ్ళు వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేయాలి. సో వాళ్ళు చెప్పిన కాంపోజిషన్ ఏంటి? ఇప్పుడు మనకి ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా. సో ఒక కాంపోజిషన్ అనేది ఉండాలి కదా. ఆ కాంపోజిషన్ ఎలా ఉండాలి అని వీళ్ళు చెప్పారు. ఆ కాంపోజిషన్ ఏంటి? ఫస్ట్ టోటల్ స్ట్రెంగ్త్, ఇది పార్షియలీ ఎలెక్టెడ్ అండ్ పార్షియలీ నామినేటెడ్, ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 389 మెంబర్స్ ఉంటారు దాంట్లో. అండ్ 3 అవుట్ ఆఫ్ దెమ్ 296 బ్రిటిష్, అప్పట్లో ఉన్న బ్రిటిష్ చేతుల్లో ఉన్న ప్రొవిన్సెస్ నుంచి, 93 ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి. సో బ్రిటిష్ ప్రొవిన్సెస్ నుంచి ఉన్న వాళ్ళు ఎలెక్ట్ అయ్యి వస్తారు. బట్ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ
వాళ్ళున్న హెడ్స్తో కింగ్స్ నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో బ్రిటిష్ ఇండియన్ ప్రొవిన్సెస్ వాళ్ళు మాత్రం ఎలెక్ట్ అయి ఉంటారు. అందుకే ఇది పార్షియల్లీ ఎలెక్టెడ్ అండ్ పార్షియల్లీ నామినేటెడ్. అండ్ ఈ బ్రిటిష్ ప్రొవిన్సెస్లో కూడా 1 సీట్ 1 మిలియన్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ ఏరియాలో ఎన్ని ఎక్కువ పాపులేషన్ ఉంటుందో అన్ని ఎక్కువ సీట్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా అండ్ 2 out of 296, 292 ఆర్ ఫ్రమ్ 11 మెయిన్ ప్రొవిన్సెస్ అండ్ 4 ఫ్రమ్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్. అంటే ఇది కొంచెం తక్కువ, అంటే మేజర్ ఇంపార్టెన్స్ ఉన్నవి. సో 11 ఫ్రమ్ గవర్నర్ ప్రొవిన్సెస్ అండ్ 11 ఫ్రమ్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్. ఇప్పుడు మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎలా ఉన్నాయి అలానే అప్పుడు చీఫ్ కమిషనర్ ప్రొవిజన్స్ ఉంటుండే. సో 292 ఫ్రమ్ మెయిన్ గవర్నర్ ప్రొవిన్సెస్ అండ్ 4 ఫ్రమ్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ సీట్స్ అలొకేట్ చేశారు. అండ్ 93 ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్, వాళ్ళు కింగ్తో ఆర్ ఆ హెడ్తో నామినేట్ చేయబడి ఉంటారు. సో వీళ్ళ సీట్ అలొకేషన్ ఎలా? ప్రపోర్షనల్ టు పాపులేషన్, అంటే 1 సీట్ ఈక్వల్ టు 1 మిలియన్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఆల్సో సీట్ షుడ్ బి డిసైడెడ్ అమాంగ్ 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్. అంటే మనకున్న ఏరియాలో ఇఫ్ ఆ ఏరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే ఆ ఏరియా నుంచి ముస్లిం సీట్స్ ఎక్కువ ఉంటాయి. సో డిసైడెడ్ మోర్ 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్, దట్ ఈస్ ముస్లిం, సిక్స్ అండ్ జనరల్ కమ్యూనిటీస్. అంటే అదర్ దాన్ ముస్లిం సిక్స్ జనరల్లోకి వస్తారు. సో మెథడ్ ఆఫ్ ఎలక్షన్. సో అప్పుడున్న మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫార్మబుల్ ఓట్. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్, అంటే పీపుల్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎన్నుకుంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ కూడా మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ చూస్తాం. ఎవరు ప్రెసిడెంట్ని మనం ఇలానే ఎలక్ట్ చేసుకుంటాం. సో ప్రెసిడెంట్ చాప్టర్లో అదేంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మాత్రం యూజ్ చేసింది ఇది. సో ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ద ఎలక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్ ఇన్ July-August 1946. దీని ప్రకారం ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వాన్ 208 seats, ముస్లిం లీగ్ వాన్ 73 seats అండ్ రిమైనింగ్ ఇండిపెండెంట్ గ్రూప్స్ 15 seats గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఎవరు మెజారిటీ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో వీళ్ళు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకున్నారు. అండ్ అప్పుడున్న మేజర్ పర్సనాలిటీస్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఎక్సెప్ట్ దిస్ మహాత్మా గాంధీ అండ్ మొహమ్మద్ అలీ జిన్నా. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంక్లూడ్ విత్ ఆల్ పర్సనాలిటీస్ ఎక్సెప్ట్ మహాత్మా గాంధీ అండ్ మొహమ్మద్ అలీ జిన్నా. ఇది కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ December 9th, 1946. ఫస్ట్ మీటింగ్. ఆ ఫస్ట్ మీటింగ్ 211 members అటెండ్ అయ్యారు. అండ్ దిస్ ముస్లిం లీగ్ వాజ్ బాయ్కాటెడ్ బికాస్ వాళ్ళకి సెపరేట్ స్టేట్ కావాలి అన్న డిమాండ్తో ముస్లిం లీగ్ ఫస్ట్ ఈ మీటింగ్స్కి రాలేదు, బట్ తర్వాత జాయిన్ అయ్యారు. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా వాళ్ళ మెజారిటీ వాళ్ళు చూపించుకోలేదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఈ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు, బట్ లేటర్ ఆన్ దే ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ఓకే, ఫస్ట్ మీటింగ్కి ఎంతమంది? 211 members అటెండ్ అయ్యారు. అండ్ ముస్లిం లీగ్ వాజ్ బాయ్కాటెడ్ ద మీటింగ్. ఇన్స్టెడ్ దే ఆర్ డిమాండింగ్ ఏ సెపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, ఏ డేట్లో అయింది ఇంపార్టెంట్? December 9th, 1946లో. ఫస్ట్ మీటింగ్కి డాక్టర్ సచ్చిదానంద సిన్హా వాజ్ ఎలెక్టెడ్ యాజ్ అ ఇంటర్మ్ టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. అప్పట్లో ఉన్న సీనియర్ మోస్ట్ పర్సన్ని ఆ మీటింగ్కి ప్రెసిడెంట్ కింద పెట్టుకున్నారు. అండ్ హీ వాజ్ అ టెంపరరీ ప్రెసిడెంట్. సో ఎవరు ఫస్ట్ ప్రెసిడెంట్? డాక్టర్ సచ్చిదానంద సిన్హా, బట్ హీ వాజ్ అ టెంపరరీ ప్రెసిడెంట్. అప్పట్లో ఉన్న సీనియర్ మోస్ట్ పర్సన్ని ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ చేసుకున్నారు బై ఫాలోయింగ్ ఫ్రెంచ్ ప్రాక్టీస్. ఓకే, ఇన్ 11th December ఇట్ వాజ్ అ సెకండ్ మీటింగ్. ఆ మీటింగ్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడన్నా వీళ్ళు మీటింగ్ అయితే, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్ అయితే ఈయనే ప్రెసిడెంట్. సో హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచార్యని కూడా ఈ ఇద్దరిని వైస్ ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్, బిఎన్ రాజు వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద అసెంబ్లీ. అంటే ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి అడ్వైజర్ కింద బిఎన్ రావుని ఎలెక్ట్ చేసుకున్నారు. అండ్ దిస్ వాజ్ ద సెకండ్ మీటింగ్ హెల్డ్ ఇన్ 11th December 1946. అండ్ వాజ్ ద థర్డ్ మీటింగ్ 13 December 1946. జవహర్లాల్ నెహ్రూ మూవ్డ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వీళ్ళు ఎలాగ కాన్స్టిట్యూషన్ని
అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక డ్రాఫ్ట్ని ప్రొడ్యూస్ చేశారు. దాన్నే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటాం. అండ్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 22 Jan 1947. ఎప్పుడు పాస్ చేసిందంటే 13 December 1946లో. సో ఇది ఎందుకు అంటే ఇట్ లేడ్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్. అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని ఒక ఫండమెంటల్ థింగ్స్ ఇచ్చింది ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఏముంటుంది చూడండి. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటి, అసలు మన కాన్స్టిట్యూషన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక బేసిక్ అవుట్లైన్ ఇచ్చారు. సో దాంట్లో ఇంక్లూడ్ చేసిన పాయింట్స్: ఇండియా షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ విచ్ వర్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు జాయిన్ ద పార్ట్. మన ఇండియా మొత్తం అప్పటి వరకు ఇండియా ఎవరిష్టం వాళ్ళది, అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి, ప్రొవిజన్స్ ఉండేవి, ఇట్లా ఎవరిష్టం వాళ్ళు ఉండేది. సో వాళ్ళందరూ కలిపి ఎవరైతే ఇండియాలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కలిపి ఒక స్టేట్స్ అన్నీ కలిపి ఒక యూనియన్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెల్ సేఫ్ గార్డ్ మైనారిటీస్, బ్యాక్వర్డ్స్ అండ్ ట్రైబల్స్. మన ఇండియాలో ఉన్న మైనారిటీస్ ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్ వీళ్ళందరికీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక సేఫ్ గార్డ్లా పనిచేస్తుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెల్ గ్యారంటీ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్ టు ఆల్ సిటిజన్స్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి మనం పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా మొత్తం జస్టిస్ని ప్రొవైడ్ చేస్తాము. ఇందులో ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్. ఆల్సో ఇండియన్ సిటిజన్స్ షెల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి వాళ్ళ థాట్స్ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఇస్తాం. అప్పటి వరకు బ్రిటిషర్స్ పాలించేటప్పుడు ఎవరికి ఆ ఫ్రీడమ్ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఆర్ వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఉంటుండే కదా. ఇప్పుడు మన ఇండియన్ సిటిజన్స్కి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం. ఇందులో థాట్ అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళకి ఇష్టమైన గాడ్స్ని వర్షిప్ చేయడం, అవన్నీ ఫ్రీడమ్ ఇస్తాము అని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయాలి అని ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో చెప్పారు. అండ్ ఇండియన్ సిటిజన్స్ కెన్ యాక్సెప్ట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఆపర్చునిటీస్లో ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈక్వలే, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చూడొద్దు అని. అండ్ నెక్స్ట్, ఇండియా షెల్ బి ద ఇండిపెండెంట్ అండ్ సావరెన్ రిపబ్లిక్. ఇండియా ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వదు. అండ్ ఎక్స్టర్నల్ అంటే ఎవరు చెప్పింది మనం ఫాలో అవ్వము. మనం ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని అవే ఫాలో అవుతాం. అండ్ అందరికీ అవి ఈక్వల్గా ఉండాలి అని ఒక ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇట్ వాజ్ పాస్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అండ్ దీని మీదనే మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 22 January 1947. సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ ఇన్ థర్డ్ మీటింగ్, దట్ ఈస్ 13 December 1946. అండ్ దీన్ని పాస్ చేసి అందరూ ఓకే మేము అందరం యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి 22 January 1947లో యాక్సెప్ట్ చేశారు, అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇవన్నీ బేస్ మీదనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. లైక్ ఇండియా షుడ్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అన్ని స్టేట్స్ కలియకనే కదా ఇండియా. అండ్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ జస్టిస్ జరుగుతుంది. అండ్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, థాట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నిటి బేస్ మీదనే ఇది ఒక అవుట్లైన్, లైక్ మన ఇండియా, మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండాలి అని చెప్పింది ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. అండ్ దీన్నే మనం కన్వర్ట్ చేసి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్నే మనం ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ప్రియంబల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ప్రియంబల్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఓకే. అండ్ వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండాలి అని ఒక అవుట్లైన్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు అసలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ పీపుల్ ఉంటాం, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫెస్టివల్స్ జరుపుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ సాటిస్ఫై చేసేలాగా, వీళ్ళందరినీ ఒక్కలాగా అంటే ఒకే రూల్తో గవర్న్ చేసేలాగా మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉండాలి. సో దీన్ని ఫ్రేమ్ చేయడానికి
దేర్ ఆర్ డిఫరెంట్ కమిటీస్. వాళ్ళు ఒక్కొక్క టర్మ్ని ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు డిఫరెంట్ కమిటీస్ కింద ఫామ్ అయ్యారు. అండ్ ఆ కమిటీస్ ఏంటి, వాటికి హెడ్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే మెయిన్ ఉన్నది మనకు అందరికీ తెలుసు, డ్రాఫ్టింగ్ కమిటీ మనం మాట్లాడేది. దానికి హెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. అండ్ ఆ కమిటీస్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో కమిటీ ఫామ్ అయ్యాక వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎలా ప్రిపేర్ చేశారు, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. Hope you like this video. For today, thank you.